ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం లాంగ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో అయితే. ఫస్ట్ ఈరోజైతే నేను లేవగానే ఎప్పుడు మీకు చెప్పాను కదండి, నేను సీడ్స్ అండ్ నట్స్ వేసేసుకొని నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ లేవగానే అవి ఒక బనానా కానీ క్యారెట్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకొని మార్నింగ్ లేవగానే తాగేసాను నేనైతే. తాగేసి నెక్స్ట్ ఇంకా ఇంట్లో పని కొంచెం ఉంటుంది కదా, అది చేసేసుకొని ఆఫ్టర్నూన్కి వర్క్ చేసుకుంటున్నానండి. నేను ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే మటన్ చికెన్ రెండు తీసుకొచ్చారు. నేనైతే మటన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కూడా ఫ్రై కాకుండా కర్రీ కాకుండా గ్రేవీ లాగా చేస్తున్నానండి. ఫస్ట్ మటన్ అయితే కొంచెం సాల్ట్ పసుపు కొద్దిగా వాటర్ వేసేసుకొని కుక్కర్ విజిల్స్ పెట్టేసుకున్నానండి. మనకి మటన్ అనేది సాఫ్ట్గా లేతగా ఉంటే 5 to 6 విజిల్స్ సరిపోతుంది. లేదంటే ఇంకో ఎక్స్ట్రా 2 విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అవి విజిల్స్ పెట్టేసుకొని పక్కన చికెన్ కోసం కూడా రెడీ చేసుకుంటున్నానండి. చికెన్ బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఉప్పు వేసేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మ్యారినేట్ చేసామంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పక్క పెట్టితే త్వరగా అయిపోతుంది. చెప్పాను కదా పని ఉంది, బయటికి వెళ్ళే పని అని చెప్పి. సో దానికోసం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేశానండి. నెక్స్ట్ మటన్ కర్రీలోకి టమోటా 2 తీసుకున్నాను. ఎక్కువైతే గ్రేవీ ఎందుకులే అని చెప్పి జస్ట్ 2 తీసుకొని నేను అది బ్లైండ్ చేసుకొని ప్యూరీ పక్కకి పెట్టుకున్నానండి. ఈ విధంగా మళ్ళీ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి అవి కొంచెం బాగా మగ్గిపోయాక చూడండి మగ్గిపోయాక ఈరోజైతే నేను మీకు మటన్ కర్రీ కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తానండి. ఎప్పుడు మనము విడిగా చేసే కంటే కూడా ఈ విధంగా కుక్కర్లో పెట్టుకొని ముందుగానే విజిల్స్ పెట్టుకొని చేసామంటే మటుకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం త్వరగా అయిపోతుంది కూడా. సో దానికోసం ఈరోజు నేను చూపిస్తున్నాను. ఇట్లా సాల్ట్ అన్నీ వేసేసుకొని కొద్దిగా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకొని ఆల్రెడీ కుక్కర్లో వేసినప్పుడు మనం కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసాం కాబట్టి కర్రీలో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కరివేపాకు యాడ్ చేసుకొని అది బాగా పచ్చివాసన పోయాక టమాటో ప్యూరీ చూపించాను కదా, అది మిక్స్ చేసేసుకోండి బాగా. నెక్స్ట్ ఇంకోటి సీక్రెట్ ఏంటంటే మటన్ కర్రీలోకి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఏంటంటే అది ఎండు కొబ్బరి ముక్కలు తీసేసుకొని కట్ చేసుకొని కొంచెం సరిపోతుందండి. దాంట్లో కొంచెం గసగసాలు చూపిస్తున్నాను కదా, చెక్క లవంగాలు ఇలాచి క్యాషూ నట్స్ కొంచెము లాస్ట్లో కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకొని ఇది ప్యూరీ లాగా చేసుకున్నామంటే ఈ కర్రీ ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. ఇది వేయటం వల్లది మీరు ఎప్పుడు స్కిప్ చేయొద్దండి. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. నిజంగా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇట్లా కడాయిలో కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకొని మటన్ అయితే నేను 5 to 6 విజిల్స్ పెట్టేసుకున్నానండి. మటన్ బాగా కుక్ అయింది చూస్తున్నారు కదా, ఎంత బాగా కుక్ అయిందో చూడండి. ఇంకా మటన్ పీసెస్ దీంట్లో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో నేను చూపించాను కదా ముందుగా మనము బ్లెండ్ చేసుకుంటాం కదా, అది వేసుకుంటాము. దీంట్లో కొద్దిగా పుదీనా వేసేసుకొని, పుదీనా అనేది ఆప్షనల్ అండి మటన్లో, మన ఇష్టం వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నేను చూపిస్తున్న గ్రేవీ కూడా వేసేస్తే మీరే చూడండి కలర్ఫుల్గా మారిపోతుంది కర్రీ అయితే. చూడటానికే కదండి, తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సరిపడా వాటర్ కొంచెం వేసుకుంటే చాలు. ఆల్రెడీ మనం మటన్ కుక్కర్లో కుక్ చేసుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మటన్ కుక్ అయిపోతుంది కదా, దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ మళ్ళీ మనం సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడట్టు అడ్జస్ట్ చేసుకొని ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి. మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నాకు తెలిసి ఈ ప్రాసెస్లో ఎవరైనా చేస్తారేమో, తెలిసే ఉండొచ్చు కూడా. మా అత్తయ్య గారు ఇలాగే చేస్తారండి ఈ ప్రాసెస్లో. నేను ఇదైతే మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. మా ఇంట్లో అయితే మట్టుకి ఇట్లా ఈ విధంగా గసగసాలు ఇవైతే వేయరండి, మా అత్తయ్య గారు వేస్తారు. అత్తయ్య వాళ్ళంటే చాలా టేస్టీగా చేస్తారు, ఎప్పటి నుంచో అలవాటు ఉంటుంది కాబట్టి. సో నేను కూడా అదే ప్రాసెస్లో చేస్తాను. ఈ విధంగా చేస్తే కూడా పిల్లలు కూడా బాగా తింటారు, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ మటన్ కర్రీ పక్కకు పెట్టేశానండి, చెప్పాను కదా. నెక్స్ట్ చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఇట్లా ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క ఆనియన్స్ దాంతోపాటు కొద్దిగా పచ్చిమిర్చి వేసేసుకొని అవి బాగా మిక్స్ చేసేసుకోవాలి.
చూడండి నేనైతే ఇక్కడ గ్రీన్ చికెన్ చేస్తున్నాను. గ్రీన్ చికెన్ ఎంతమందికి ఇష్టం ఉంటుంది. చికెన్ అంటేనే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది. ఇష్టపడని వాళ్ళే ఉండరు. మటన్ కంటే కూడా చికెనే ఇష్టంగా తింటాం కదా. సో గ్రీన్ చికెన్ కోసం అయితే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం ముక్కలు వేసుకొని దాన్ని బాగా బ్లెండ్ చేసేసుకోండి. బ్లెండ్ చేసుకొని దాన్ని మిక్స్ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించాం కదండి ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి కూడా బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టాం కదా చికెన్ పీసెస్ని అవి అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకోండి. ఈలోపు వాటర్ అవుతుంటే నేను కోకోనట్ వాటర్ మా హస్బెండ్ తెచ్చి ఇచ్చారండి. కోకోనట్ వాటర్ తాగమని చెప్పి నేనైతే రెగ్యులర్గా ఇవే వాటర్ వాడతాను. కోకోనట్ కోసం ఎప్పుడు బయటికి వెళ్ళి రోజు తెచ్చుకొని తాగేది కంటే కూడా ఇవైతే నేను ఇంట్లో మేము స్టాక్ పెట్టుకుంటామండి. కోకోనట్ వాటర్ స్టోరియా వాళ్ళవి మంచివే, బాగుంటాయి, ఏముండవు దీంట్లో. ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకొని తాగుతూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ చికెన్కి వచ్చేసరికండి నేను ముందుగా మనం ప్యూర్ చేసుకున్నాం కదా ఆ బ్లెండ్ వేసేసుకోండి. వేసేసుకుంటే గ్రీన్ చికెన్ చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదా. బాగా మిక్స్ చేసేసుకొని అందులో ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి ఈ చికెన్ కూడా మనకి త్వరగానే అయిపోతుంది. చూసారా కలర్ కొంచెం చేంజ్ అయింది అప్పుడే గ్రీన్ చికెన్ మనకి. ఈ టైంలో మనం కొంచెం కావాల్సింది ఏం వేస్తాము, ఎండు క్యాప్ పెట్టేసుకొని ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి చికెన్ అనేది. కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను. పక్కనైతే రైస్ కూడా పెట్టేశానండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి త్వరగా వేరే పని ఉందని చెప్పాను కదా, మీకు చూపిస్తాను. అది కూడా కమింగ్లో వస్తుందండి. అందుకే వీడియో లాంగ్ మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అని చెప్పాను నేనైతే. ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కదా. కొంచెం టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ సరిపోకపోతే కొంచెం ఏమైనా సాల్ట్ యాడ్ చేసేసుకొని దాంట్లో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుంది. మన గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. పక్కకు పెట్టేసుకొని నేనైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయింది కదా, రెడీ అవుతున్నానండి. బయటికి వెళ్తున్నానని చెప్పాను కదా, రెడీ అయ్యి బయలుదేరాను కూడా నేనైతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇప్పుడు బయటికి వెళ్ళాల్సి వస్తుందని. సో బట్ కానీ వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తున్నాం కూడా. దారిలో చిన్న పని ఉంది, అది చూసేసుకొని నెక్స్ట్ మిమ్మల్ని ఎక్కడ కలుస్తానో చూడండి, చూపిస్తున్నాను. ఆకృతి, నేను ఎక్కడికి వచ్చేసానంటే షాపింగ్కి వచ్చేసానండి. ఇప్పుడు ఎందుకంటే వేరే పని ఉంది పర్సనల్, దానివల్ల చెప్పి షాపింగ్కి వెళ్దామని అసలు అనుకోలేదు. మధ్యలో అక్కడ వరకు వెళ్ళేసి సరే ఇక్కడ వరకు వచ్చాం కదా ఎటు షాపింగ్కి వెళ్దామని చెప్పి ఇంకా షాపింగ్కి వచ్చేసి వీడియో కూడా తీసుకున్నానండి. ఇక్కడైతే నేను కోఆర్డ్ సెట్స్ చూస్తున్నాను. బయట షాపింగ్ మాల్లోకి ఎంట్రన్స్ అవ్వగానే బయట బొమ్మకు ఒకటి వేసింది, చాలా బాగుంది కదా అని చెప్పి అసలు యాక్చువల్గా ఏం కొనాలా ఏం తీసుకుందామని షాపింగ్కి అయితే రాలేదు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. సో బయట చూసాం కదా, బయట చూసిన వెంటనే అదైతే బాగుంది. సో నేను అవే చూపించమని అడిగాను. లోపలికి వచ్చాక బయట బొమ్మ కొన్నది చూస్తే నాకు అది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో వదిలేసాను దాన్ని, నేనైతే తీసుకోలేదు. ఇంకా వేరేవన్నీ చూస్తూ ఉన్నాను. పైన వచ్చేసి ఒకసారి ఆల్రెడీ మీకు షాపింగ్ మాల్ వీడియో పెట్టానండి, లాంగ్ వీడియో. నేను పైన వచ్చేసి మనకి డ్రెస్సెస్, శారీస్, రెడీమేడ్స్ అన్నీ దొరుకుతాయి. చూశాను పైన అన్నీ. నేను చెప్పాను కదా ఇదండి బొమ్మకి వేసింది అయితే కొంచెం అటు కాస్ట్ ఎక్కువ ఉంది, సో వద్దనుకున్నాను. నెక్స్ట్ కింద ఫ్లోర్కి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ చూస్తున్నాను అండి. డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా రకాల వెరైటీస్ వచ్చాయి, బాగున్నాయి కూడా. కానీ ఇప్పుడైతే నేను షాపింగ్ అనుకోలేదు కదా, జస్ట్ క్యాజువల్గా వచ్చాను కదా అని చెప్పి చూస్తూ ఉన్నాను. మీకు కూడా చూపిద్దాము డ్రెస్ మెటీరియల్స్లో ఏమన్నా డిజైనర్ పీసెస్ వచ్చాయా, కొత్త వెరైటీస్ వచ్చాయి, న్యూ స్టాక్ వచ్చాయి కదా అని చెప్పి చూపిస్తున్నాను. చాలా బాగున్నాయండి. ఇవన్నీ అయితే పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్, వర్క్స్ వచ్చాయి అన్నీ స్టోన్ వర్క్, కుందన్ వర్క్ ఇట్లా వచ్చేసాయి. ఇవన్నీ డిజైనర్ అండి, డిజైనర్ పార్టీవేర్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకో సైడ్కి వెళ్తే మట్టుకి అన్ని కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి కాటన్ డ్రెస్ మెటీరియల్స్. ఏ సైజ్ వరకైనా ఉన్నాయి. ఇవైతే రెడీమేడ్ అండి, రెడీమేడ్ ప్లాజో సెట్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే ప్రెజెంట్. ప్లాజో సెట్స్ అనే ఆఫర్ ఉన్నాయి. ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్, ఇవి పార్టీవేర్ కాదు, నార్మల్ కాదు,
మనం జస్ట్ చిన్న చిన్న టెంపుల్స్‌కి వెళ్తున్నా, లేదంటే ఏదన్నా బయటికెళ్తున్నా, ఇలా షాపింగ్‌కి వెళ్తున్నా వేర్ చేసుకోవచ్చు. రేట్ కూడా రీజనబుల్లే ఉన్నాయండి. ఇవన్నీ అయితే 500-600 బడ్జెట్‌లోనే ఉన్నాయి ఇవి డ్రెస్ మెటీరియల్స్ అయితే. చూపిస్తున్నాను కదా! చాలా బాగున్నాయి కదండీ వీటిలో. చూడండి ఒక్కసారి. నెక్స్ట్ ఇవండి నేను చెప్పింది. ఎంత బాగున్నాయో ఇవైతే అసలు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ప్రింటెడ్. దీంట్లో అసలు వర్క్ అనేది ఉండదు. థ్రెడ్ వర్క్ ఉంది. చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. మీకు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా పీకాక్ డిజైన్స్ కానీ, డక్ డిజైన్స్, ప్యారెట్ డిజైన్స్, లేదంటే ఇలా మనకి రంగోలీ డిజైన్స్, మిర్రర్ డిజైన్స్ కానీ, ఫ్లోరల్ డిజైన్స్, లతలు, తీగలు వచ్చి చిన్న చిన్నగా తీగలు అసలు చాలా నేను చూపిస్తున్నవి చాలా తక్కువ. మంచి మంచి కలర్ ఆప్షన్స్‌లో, మంచి మంచి వర్క్ ఆప్షన్స్‌లో గానీ, బాటమే కాదండి అసలు దుప్పట్టా అయితే చాలా పెద్దగా వచ్చినాయి ఇవన్నీ అయితే. డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ వాడే వాళ్ళకైతే చాలా బావుంటుంది. నేను చూపిస్తున్నాను. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఈరోజు వచ్చానండి. కానీ మంచిగా గడిచింది ఈ రోజంతా. ఇంకా అయిపోయింది షాపింగు. ఇంకింటికి వెళ్ళాలి కదా! బయలుదేరిపోయామండి. నైట్ డిన్నర్‌కైతే ప్లాన్ చేశాను. పిల్లలందరికీ పెట్టేసి నేను నైట్ డిన్నర్ చపాతీ చేసుకున్నానండి. ఆఫ్టర్‌నూన్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ చేశాను కదా! అది మటన్ కర్రీ కొంచెం వేసేసుకొని ఒక చపాతీ పెట్టుకొని తినేసాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.